నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట పట్టణంలోని బాలసదన్లో చదువుతున్న 30 మంది విద్యార్థులకు బ్యాగులు తినుబండారాలు పంపిణీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని బాలసదన్లో చదువుతున్న 30 మంది విద్యార్థులకు తిన్నెలపూడి గ్రామానికి చెందిన పురిని నాగభూషణం, పురిని శ్రీనివాసులు దాతృత్వంతో బ్యాగులు తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులు అందజేశారు. పెళ్లకూరు మండలం చెంబడిపాలెం గ్రామానికి చెందిన సూళ్లూరు చిరంజీవి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి సమీప బంధుమిత్రుడు నాగభూషణం శ్రీనివాసులు ఈ దాతృత్వాన్ని అందించారు. దాతలు అందిస్తున్న దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని విద్యావంతులుగా ఎదగాలని ఎస్ఐ పవన్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాలసదనం సిబ్బంది అనురాధ, జయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన దినం తెలుసా? ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఇంగ్లీష్లో ఎలా ఉంటారు? నేషనల్ చిల్డ్రన్స్ డే. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జరుపుకుంటారు దీన్ని? మీరు స్వేచ్ఛగా చదువుకోవడాన్ని మీకు ఒక రాజ్యాంగం ఇచ్చిన మీకు ఒక హక్కు ఇది. అంటే దాని సందర్భంగా ఇప్పుడు మన ఎస్ఐ గారు కూడా రాజ్యాంగం ఇచ్చిన జనరేషన్స్ కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఈ అన్నింటిలో ఉపయోగించుకుని సార్ మంచి స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు. అలాగే మీరు కూడా చదువుకొని సార్ లాగే ఇంకా మంచి పొజిషన్లో కూడా రావాలని చెప్పి ఈరోజు మనకి మీకు ఈరోజు ఈ బ్యాగ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ. అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 11 ఇంటర్నేషనల్ డే ఆఫ్. ప్రతి ఒక్క పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి అన్ని ప్రోటీన్ ఫుడ్ కానీ, కష్టం అంటే ఏంటి తెలియకుండా షెల్టర్స్ కానీ, దుస్తులు కానీ, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ అన్నీ సమకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జరుపుకోవడం ఈరోజు ప్రాముఖ్యత. దానికి ఒక సందర్భం కూడా ఈరోజు తోడైంది. గౌరవ చిరంజీవి గారు చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క తలుచుకునే విధంగా స్ఫూర్త్యార్థం దాన్ని తిన్నెలపూడి సేనయ్య గారు ఈరోజు ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కాబట్టి మీ అందరికీ ఈ బాల సదనంలో పిల్లలందరికీ బుక్స్, అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆయన చిరంజీవి గారి యొక్క మరణం యొక్క వృత్యార్థం ప్రతిరోజు తరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నన్ను ఆహ్వానించినటువంటి తిన్నెలపూడి సేనయ్య గారికి, వాళ్ళ బ్రదర్ కొండయ్య గారికి, వాళ్ళ అల్లుడి గారికి నాకు గుర్తుపెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ బావగారు చనిపోయినంత ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళ నోటి ద్వారా వింటేనే బాగుంటుందని నా కోరిక. నన్ను ఇన్వైట్ చేసినటువంటి బాలసదనం స్టాఫ్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం చూపించాను.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 4వ వార్డులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళీధర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నడం దారుణమని ఎమ్మెల్సీ మేరిగ మురళి అన్నారు. కోటి సంతకాల సేకరణకు సంబంధించి పత్రాలను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడిసిన్ చదువు దూరం చేసేందుకు P4 కింద మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తోందని దుయ్యబట్టారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ నాయకులు, గూడూరు నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక 10 మంది 9 మంది నిష్ణాతులైనటువంటి మెడికల్ అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక 7 అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మహిళలది ఏర్పాటు చేసుకుంటున్నాం, యువత ఏర్పాటు చేసుకుంటున్నాం, మైనార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, విద్యార్థి కమ్యూనిటీ, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా 7 కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా 60-70 మంది కవచం లాగా ఉండే మరి కార్యకర్తలు మేము తయారు చేసుకుంటున్నాం. రెండో అంచుకు వస్తే మండలం మెయిన్ కమిటీ ఉంటుంది. మెయిన్తో పాటు ఒక 15 అనుబంధ కమిటీలు అందుబాటులో ఉండే వర్గాలకి కలిపి 15 కానీ 17 కానీ 18 కావచ్చు. మరి ఆ రకంగా రెండో అంచె మండల అనుబంధ సంస్థలు కూడా తయారవుతున్నాయి. అదేవిధంగా జిల్లా మెయిన్ కమిటీలో కొంతమంది సీనియర్లను ఎంపిక చేసుకుంటున్నాం. అట్లాగే అనుబంధ సంఘంలో కూడా మరి కొంచెం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని వెతికి గౌరవించుకుంటూ మరి ఆ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయితే ఇంచుమించు 10,000 మంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన పిలుపునిస్తే, ఈరోజు ఏ రకంగా చిన్న పిలుపునిస్తే మరి వందలాది మంది వచ్చారో ఆ రకంగా వారి పార్టీ నుంచి ఎవరు పిలిపించినా వేలాది మంది వచ్చి మరి కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా భవిష్యత్తులో ఉండబోతుందని నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా అందరికి కూడా మా కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నాను, మీరు పని చేయదగిన వాళ్ళే ముందుకు రండి. మరి ప్రేక్షపాతంగా ఉండకూడదు. పదవి అంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికి ఐడి కార్డులు ఇస్తున్నారు. రేపు చాలా పద్ధతిగా పకడ్బందీగా కార్యకర్తలు ముందు పెట్టుకొని పార్టీని నడపాలి, ప్రభుత్వాన్ని నడపాలనే దృక్పథంతో ప్రీత నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మరి యువత, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవనీయులందరూ కూడా గౌరవం దక్కించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు ఆగమేఘాల మీద ఎక్కడో ఉన్నా కూడా మరి వచ్చాం. అందరూ బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్లు చేసుకొని మా కేడర్ అంతా ఈరోజు గౌరవప్రదంగా ఈ లాంఛనంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమానానికి లాంఛనంగా రచ్చబండ కార్యక్రమంలో అందరికీ అది చెబుతూ కోటి సంతకాలు ప్రతి కాన్స్టిట్యున్సీకి 60,000 లెక్కన, ప్రతి మా గ్రామానికి 500-600 లెక్కన ఒక గ్రామ పంచాయతీని బట్టి మరి సంతకాలు ఊరికే రాయడం కాకుండా వాళ్ళ ఓటర్ నెంబర్ వేసుకుంటూ, ఆధార్ కార్డు నెంబర్ వేసుకుంటూ సిన్సియర్గా మరి ప్రతి ప్రోగ్రాము 41 రోజు 42 రోజుల ప్రోగ్రామ్ ఇది సిన్సియర్గా వెళ్తాను. అదే రకంగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఒక 2 పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటూ మేము ఎందుకు వెళ్తాం. ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి 2-3 వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరుచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని, మరి అమానుషమైన వాతావరణాన్ని మన ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ సంతకాలతో పాటు ఊరేగింపుగా మరి లారీలో తీసుకెళ్లి జిల్లా పార్టీలు చేర్చడం, జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు, మాకు
ప్రభుత్వమే ముద్దు, ప్రభుత్వం అంటే మేమందరికీ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ మాట పిలుపుతో వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు సమీపంలో ఉన్న ఏఎంసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్పర్సన్గా చిల్లకూరు నీరజమ్మ, వైస్ చైర్మన్గా సోమిశెట్టి చెంచురామయ్యతో పాటు డైరెక్టర్లుగా పెంచాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నెల్లటూరు సుప్రజ, వేముల సునీల్, జాకీర్ కిషోర్, కృష్ణయ్య, శ్యామల పర్వీన్, ప్రకాష్ నాయుడు, సుధా, కృష్ణమ్మ, నిర్మలమ్మ, మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, చిల్లకూరు పట్టాభిరామరెడ్డి, కొండ రామచంద్రారెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, తీగల చంద్రశేఖర్, మస్తాన్ నాయుడు, రాజేంద్ర, వేముల సునీల్ పాల్గొన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ, ఎలక్షన్ లో ఆయన చూపినటువంటి పోరాట పటిమని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఆలోచించి మా అందరి శ్రేయోభిలాషి, మా అందరి బాగోగులు చూస్తున్నటువంటి పెద్దలు మా గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదాలు, నాని గారి ఆశీర్వాదాలు 100% మా పట్టాపన ఫ్యామిలీకి ఉన్నాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి డైరెక్టర్ అందరూ కూడా ఎవరు వేరే వాళ్ళు కాదు, ఎవరు కోటేశ్వరుడు కాదు. అందరూ ఎవరైతే కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మాకు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, 5 రోజులు మాతో పాటు దీక్ష చేసినటువంటి వాళ్లే ఈ రోజు డైరెక్టర్ అని చెప్పిన ధైర్యంగా చెప్తున్న వేరే ఎన్నో అందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళే. మహిళలైతే ముఖ్యంగా ఎన్ని రోజులు మేము కూర్చున్నామో అన్ని రోజులు కూర్చుని వాళ్ళు కూడా దీక్ష చేసిన విషయం తెలియజేస్తున్నా. గతంలో ఈ డైరెక్టర్ పదవులు, ఈ చైర్మన్ పదవులు అంటే ఆ రోజు ఎవరు వచ్చేస్తారు, కష్టపడినోడు మాత్రం ఎవరు ఉండరు గతంలో. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో నేను మీ అందరి దయ వల్ల ఈ రోజు ఎమ్మెల్యేగా 2సారి గెలిపించారు నన్ను. నా సిద్ధాంతం ఒకటే, పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్లే అర్హులు అన్ని పదవులకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా కాకుండా ఎవరు రికమెండ్ చేసి ఆయనకి దీనికి ఏంటంటే ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని కమిటీలు తృప్తిగా ఉన్నాయి నాకు. అలాగే ఒక వాకాడు కమిటీ ఏమైందంటే అది కూడా మేము ఓసీ చేయమని అడిగాం, కానీ రిజర్వేషన్ అయింది. ఆ రోజు చేస్తుంటే సీనియర్ నాయకులు మా మదనకి ఇవ్వాలని చెప్పి మా ఆలోచన, అలాగే ఇక్కడ పట్టాపనికి ఇవ్వాలని చెప్పి ఆలోచన. కానీ పైన రిజర్వేషన్ తారుమారవడం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవాలని చెప్పి కూడా మా నాయకులు పట్టాపనికి, మా మదన కూడా తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నాకు పట్టాపన్నాడు మా చెంచురామని చెప్పలా. ఏదో 200 మంది వస్తారు అటు వచ్చేసుకోండి అంటే, అందుకని నేను కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి సరళ వచ్చా కబు అయిపోతుంది అని. ఏడు చూస్తే అర్థమే కాల. ఎందుకంటే అంతమంది ఈరోజు ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా అంత దూరం వచ్చారంటే నిజంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, ఎన్డీఏ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మా సునీల్ చెప్పినట్టు ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకి లోను కాకుండా, రౌడీజానికి లోను కాకుండా, మోసాలకి లోను కాకుండా, బెదిరింపులకి లోను కాకుండా, తప్పుడు కేసులకి లోను కాకుండా ప్రశాంతంగా ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము గర్వపడుతున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా మోడీ గారిని చూసి ఈ రోజు ఈ భారతదేశానికి రక్ష మోడీ గారు. మోడీ గారు లేకపోతే మొన్న పాకిస్తాన్ తో యుద్ధం మీరు చూశారు, ఆయననే వాళ్ళు లేకపోతే ఏమైనా కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు లోకేష్ బాబు గారు దాదాపు 16,000 పోస్టులు, టీచర్ పోస్టులున్నాయి, చెప్పిన విధంగా సెలెక్ట్ చేసిన మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే రేపు దాదాపు పోలీస్ ఉద్యోగాలు కూడా మళ్ళీ సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ రోజు ప్రకటన చేసినటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు గారు. మళ్ళీ డిఎస్సీ పోస్టులు కూడా మళ్ళీ సెలెక్ట్ చేస్తారని చెప్పి డిసెంబర్ వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు, మన నాయకుడు పవన్ కళ్యాణ్
మా పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలవడం ప్రధానం కాదు, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను ఎవరైతే నెరవేరుస్తారో అతనే ప్రజానాయకుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నామండి, ఈరోజు ఎంతో మంది పెద్దలు ఉన్నారు, అందరు సహాయ సహకారాలతో నేను గెలిచా. నా వల్ల అయితే ఎవరు కూడా చిన్న తీరు కూడా జరగని హామీ ఇస్తున్నా. నా వల్ల అయితే ఏం జరగదు ఉంటే నేనే తగ్గుతాను తప్ప నాకు 14,000 మెజార్టీ ఇచ్చినటువంటి మా నాయకులు ఎప్పుడు కూడా ప్రాణం పైన గూడూరు ప్రజలు వదులుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీదయే మున్సిపల్ చైర్మన్ అయినా మీదయే, ఒకసారి ఎమ్మెల్యే అయినా మీదయే, మరో ఒకసారి ఎమ్మెల్యే అయినా మీదయే తప్ప ఇంకో దయగాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే సునీల్ కుమార్ లోకల్, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీ అందరూ కూడా సునీల్ కుమార్ సంగతి తెలుసు. కాబట్టి నాకు అండాదండ మీరే. నాదేమి పెద్ద రాజకీయ కుటుంబం కాదు, నా వెనకాలేమి రాజకీయ ఫ్యామిలీ చేసిన మా తాతలు, మా నాయనలు, మా ముత్తాతలు రాజకీయాలు లేరు. కష్టపడి పైకి వచ్చా. గూడూరు ప్రజల అభిమానంతో మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యే అయినా తప్ప నా సొంతంగా నాకైతే ఏం లేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ ప్రయాణంలో ఎంతో మంది నాయకులు నాకు సహకరించారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకరి వల్ల కాదు, నేను మున్సిపల్ చైర్మన్ ఒకరి వల్ల అయినా, ఎమ్మెల్యే ఒకరి వల్ల అయినా, మళ్ళీ ఎమ్మెల్యే ఒకరి వల్ల అయినా. ఎందుకంటే అక్కడ కూడా అంటే కొన్ని వాళ్ళ పేర్లు చెప్పేదానికి బాగుండదు, కానీ మనసులో మాత్రం అభిమానం అయితే చెప్పు చేద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. నాకు ఇన్నిసార్లు 2 సార్లు ఎమ్మెల్యే, సాధారణ కుటుంబంలో పుట్టినోడికి 2 సార్లు ఎమ్మెల్యే అంటే తమాషా విషయం కాదు. అవన్నీ ఇచ్చింది మీరే, మీకు అందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం. మా పట్టాపన్న ఎప్పటి నుంచో పార్టీకి ఆత్మావతరణం. పట్టాపన్న చిలకూరులో ఎవరంటే మా పట్టాపన్న, మా రామచంద్రన్న, ఇద్దరే మా లీడర్లు. వీళ్ళే ఎప్పుడు కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవసరమైతే తన్నులు తింటారు, కొడతారు కూడా. తన్నులు తినే వ్యవహారం కాదు, ఎంతలోనైనా కొట్టే సత్తా వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకులకు ఈ రోజు పదవులు రావడం నిజంగా మనస్ఫూర్తిగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా అందరికైతే మ్యాక్సిమం చేసిన వాళ్ళందరూ కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఈసారి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మిగతా వాళ్ళని మార్చి వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క దర్గా ఈ దేవుడు మన దశన్న దేవుడు కలుపూరు ముత్యాలమ్మ ఎలక్షన్ అప్పుడు ముందు పోయి కలిసాం. అన్న పార్టీలోకి రానా, మాకు ఎవరు లేరన్నా పక్క అని అడిగాం. నిజంగా పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు పాలకవర్గ సభ్యులుగా నియమించినందున మార్కెట్ కమిటీ గూడూరు శాసనసభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించుతున్నారు. నా యొక్క పదవీ కాలం మార్కెట్ చట్టం 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వర్గం సభ్యులుగా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969 లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు నెంబర్ 715 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు పాలకవర్గం ఉపాధ్యక్షులుగా నియమించిన ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ
మార్కెట్ కమిటీ గూడూరు సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969 లోని నియమావళి తదుపరి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కార్యక్రమం మార్కెట్ చైర్మన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు చిలకూరు ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారు దీనికోసం ఎంతో పోరాడి మా గంగాప్రసాద్ సారు, మా నాని గారు అందరూ కలుసుకొని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఇదితో ఈరోజు మార్కెట్ చైర్మన్ మాకు మా భార్యకి చిలకూరు నీరజమ్మ గారికి ఇచ్చిన దానికి వీళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే రేపు ఈ మార్కెట్ కమిటీలో ఈ మన రోడ్లు అయితే గ్రావెల్ రోడ్లు అయితే ఏమేమి చేయాలో ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఎమ్మెల్యే గారితో కూర్చొని అలాగే మా నాని గారిని పెట్టుకొని అన్ని రోడ్లు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పాడు. అన్ని రోడ్లు ప్రతిపాదనలు పెట్టించి పోయి కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి శాంక్షన్ చేసుకొచ్చి మన అయ్యాలో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత ఖర్చు పెట్టామని నిరూపించుకునేదానికి మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ విధానంలో మొత్తం కార్యకర్తలను ముందుకు నడిపించుకొని మా ఎమ్మెల్యే గారు ఇంకా తన ఎత్తుకెదగాలని సంతోషిస్తున్నాను. నమ్మకంతో మన నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు మమ్మల్ని ఈ కమిటీకి నిర్ణయించినందుకు వారికి జీవితాంతం కూడా మేము పార్టీకి ఆయనకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో పోయేసారి కూడా నేను వైస్ చైర్మన్ గా సునీల్ గారు ఇప్పించారు, నాని సార్ గారు ఇప్పించారు. అలాగే అందరూ కూడా ఆ రోజు వైస్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మా సునీల్ గారు, ఈ రోజు ఉన్నటువంటి నాయకుడు మన సునీల్ గారు, రేపు రాబోయేటువంటి మన నాయకుడు డాక్టర్ సునీల్ కుమార్ గారు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పార్టీ కమిటీకి ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తూ పట్టాభి గారు చెప్పినట్టు ఫస్ట్ మీటింగ్ లో ఈ చిలకూరు ఏఎంసీలో ఫస్ట్ మీటింగ్ వేసుకొని ఈ మీటింగ్ లో ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఫండ్స్ కావాలి, ఏమేమి రోడ్లు వేయాలి, ఏమేమి అసలు వర్కులు మేము చేయగలము, మా కోసం ఏమేమి అధికారాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేదానికి ఫస్ట్ మీటింగ్ వేసి మన సునీల్ కుమార్ గారితో చర్చించి మేము ప్రతి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి నోటీసు తీసుకెళ్లి ఖచ్చితంగా మా వంతు డెవలప్మెంట్ చేసేదానికి మేము కృషి చేస్తాము. మాకు అండగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాబోయే మా పీరియడ్ మొత్తం కూడా మాకు అన్ని విధాల సహకరించి మంచి ఫండ్స్ తెచ్చి మా ఏబీసీకి మంచి అభివృద్ధి పనులు నడిపించి, ఎందుకంటే ఒక రకంగా పోయినసారి వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక రకంగా బాధపడ్డాం. అందరికీ తెలుసు గత 5 ఏళ్ళు ప్రశాంతం లేదు. ఇప్పుడు అందరూ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా విలేజ్ లో పోతే ఆనందంగా ఎదురు వస్తున్నారు. ఎంత ఆనందంగా వస్తున్నారంటే అన్నం కూడా కొద్దిగా ఇబ్బంది లేదా మనకి ఇబ్బందులు రేపు విలేజ్ లో గ్రామాల్లో ఎన్నికలు కొన్నప్పుడు కూడా మనకు ప్రశాంతంగా ఉంటది. అదే పట్టుతో మనం ఏమేమి చేస్తున్నాం, సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకెళ్లాలని ప్రజలకు తీసుకెళ్లాలని మన నాయకులందరూ గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు రైతు కంట నీరు రాకూడదు, రైతు పంటకు నీరు రావాలని చెప్పి కుప్పంలాగా నీరు తీసుకున్నారు. మీరు గమనించారా? కుప్పంలో పోయి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పోతే అయ్యా కుప్పంలాగా వచ్చాయి మా ఊరు కూడా నీళ్లు పంపించాలని పవన్ కళ్యాణ్ గారిని కర్ణాటక వాసులు వేడుకున్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నా. అది చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఈ రాష్ట్రం మీద, ఈ దేశం పైన. ఈ రాష్ట్రంలో
అదే విధంగా 30 ఏళ్ల క్రితమే అప్పటి ప్రధానమంత్రి గారికి చెప్పారు, రాష్ట్రంలోనే కాదా దేశం మొత్తం మీద అనుసంధానం చేయాలి నీళ్ళని. అంత రైతులంటే చంద్రబాబు నాయుడు అంత ప్రేమ. వాళ్ళ బిడ్డల కోసం పెరిగి ఇచ్చారు. చూశారు మీరు 177 కోట్ల రూపాయలు ఒక ఎకరం పోయింది హైదరాబాద్ లో. దీని కారణం ఎవరు? ఐటీ సెక్టర్ లో చంద్రబాబు నాయుడు బీజం. రైతు బిడ్డ పొలానికి పోకుండా సాఫ్ట్వేర్ కంపెనీల్లో లక్షల జీతాలు తీసుకుని ఆశపడ్డాడు. చాలా మంది న్యూస్ ఛానల్లో విన్నాం మనం, అయ్యా నువ్వు ఓట్లు వేస్తున్నావు, వీళ్ళు చదువుకొని ఉద్యోగం విదేశాలు ఓట్లు పడాలంటే అయ్యా 10 మంది కుటుంబాలు, 10 మందిలో ఒక్క సాఫ్ట్వేర్ అయితే ఆ 10 మంది కుటుంబాలు వాళ్ళ బంధువులు కానీ ఆ సాఫ్ట్వేర్ కాపాడతాడయ్యా. నాకు చాలా వాళ్ళు బాగుపడదు చాలు, నాకు ఎలక్షన్ వస్తే ఓట్లేంది అని చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భం కూడా తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మాకు ఇప్పుడు 4,83,000 చిల్లర ఉద్యోగాలు కన్ఫర్మ్ చేశారు. 6 లక్షల చిల్లర ఉద్యోగాలు బెర్తలో రెడీగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ చూస్తున్నారు లోకేష్ బాబు గారి పరిపాలన. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. మీరు గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, మీకు చెరువుగడ్డ పనులు కానీ, నీరు కానీ ఏదైనా వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇంకా ముఖ్యంగా మా అన్న సునీల్ గారికి చెప్పాలి, మీకు సునీల్ గారికి మీకు చెప్పాలా? సునీల్ గారు నాయకత్వం అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన కష్టానికి ప్రతిఫలమే లాస్ట్ ఎన్నికల్లో విజయం. అందరూ ఏదైతే మాట్లాడుతున్నారు, ఆయనకి ఆయన వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, ఆయన ఎవరు చేయరు అని చెప్పి చేశారు. పేద ప్రజలందరూ చేశారు కాబట్టి పెద్ద పెద్దలను ఎదిరించి పేద ప్రజలు ముందుకు వచ్చారు. చిలకూరు మన ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ సునీల్ అన్నయ్యని నెక్స్ట్ కూడా మనం గెలిపించుకోవడం బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా అవసరం ఈ రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు సెలవుకుంటారు. క్షమించాలి ఒక నిమిషం. గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు సమీపంలో ఉన్న ఏఎంసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్పర్సన్ గా చిల్లకూరు నీరజమ్మ, వైస్ చైర్మన్ గా సోమిశెట్టి చెంచురామయ్యతో పాటు డైరెక్టర్లుగా పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నెల్లటూరు సుప్రజ, వేముల సునీల్, జాకీర్ కిషోర్, కృష్ణయ్య, శ్యామల పర్వీన్, ప్రకాష్ నాయుడు, సుధా, కృష్ణమ్మ, నిర్మలమ్మ, మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, కొండ రామచంద్రారెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, తీగ చంద్రశేఖర్, మస్తాన్ నాయుడు, రాజేంద్ర, వేముల సునీల్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో నెల్లూరులో స్టార్ట్ చేశారో అది 123 మున్సిపాలిటీలో స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మా మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిజైన్ చేసి 7 మున్సిపాలిటీస్లో ఆర్డర్స్ ఇచ్చారు. 7 మున్సిపాలిటీలో టెండర్లు కొన్నిట్లో పిలిచారు, కొన్నిట్లో పిలుస్తున్నారు. నెల్లూరులో అధికారులు అయితే వెంటనే పిలిచి దాన్ని రియాలిటీ తీసుకొచ్చి రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని ఇనాగరేషన్ చేయాల్సింది. నెల్లూరు వచ్చినప్పుడు వాతావరణం సరిగా అనుకూలించడం అది క్యాన్సిల్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేసేస్తాను, మీరు ఇవాళ ఈవినింగ్ 5 గంటలకు ఇచ్చారు, ఇవాళ ఈవినింగ్ 5 o'clock 5 to 6 1 hourలో దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ చేయటం, ఆ షాప్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే దాంట్లో కార్యక్రమాలు జరుగుతుంది. ఏం చెప్పారు సార్ సార్
చూడు నేను మాకు చేది ఇక మహిళలను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నారాయణ ప్రస్తుతం ఇటు నెల్లూరు స్మార్ట్ బజార్ లో ఇటు 120 షాపులకు సంబంధించి ఈ రోజు వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరంగా బాగా చేయాలా కొద్దిగా కొద్దిగానమ్మా చాలు 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 గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు సమీపంలో ఉన్న ఏఎంసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్పర్సన్ గా చిల్లకూరు నీరజమ్మ, వైస్ చైర్మన్ గా సోమిశెట్టి చెంచురామయ్యతో పాటు డైరెక్టర్లుగా పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నెల్లటూరు సుప్రజ, వేముల సునీల్, జాకిర్ కిషోర్, కృష్ణయ్య, శ్యామల పర్వీన్, ప్రకాష్ నాయుడు, సుధా, కృష్ణమ్మ, నిర్మలమ్మ, మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, చిల్లకూరు పట్టాభిరామరెడ్డి, కొండ రామచంద్రారెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, తీగల చంద్రశేఖర్, మస్తాన్ నాయుడు, రాజేంద్ర, వేముల సునీల్ పాల్గొన్నారు. ఆ విజిట్లో భాగంగా సారు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ అలానే ఈ రౌడీ షీటర్స్ యొక్క తల్లిగల గురించి, అలానే రోడ్డు ప్రమాదాల గురించి, అలానే ప్రాపర్టీ క్రైమ్ అంటే ఆస్తి నేరాల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవే అవడం వల్ల NH-16లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైవేకి సంబంధించి పెట్రోలింగ్ ఒకటి, తర్వాత ఈ ముఖ్యంగా ప్రమాదాలకు కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇన్సిడెంట్స్ కావచ్చు, రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం వల్ల కావచ్చు. దీనికి సంబంధించి పబ్లిక్ని ఎన్లైట్ చేస్తూ విలేజెస్కి ఎడ్యుకేట్ చేస్తూ క్లాసెస్ కండక్ట్ చేయమన్నారు. అలానే దాంట్లో భాగంగానే హైవేలో రోడ్ జంక్షన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే జంక్షన్స్లో ఆ జంక్షన్స్లో మనకి బ్లింకర్స్ ఉన్నాయి, కొన్ని చోట పనిచేస్తున్నాయి, కొన్ని చోట పనిచేయట్లేదు. దానివల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, జరుగుతున్నాయి కూడా. దానికి సంబంధించి NH-16 అధికారులతో మాట్లాడి అవన్నిటినీ మళ్ళీ రెస్టోర్ చేసి రిపేర్ చేయించుకున్నారు. అవి మేము ఇప్పుడు NH-16 అధికారులతో, ADగారితో, PDగారితో మాట్లాడి అవి బాగు చేయించడానికి, ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా జిల్లా SP గారు డైలీ కాన్ఫరెన్స్ ద్వారా మాకు ప్రైవేట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం మద్యం సేవించడంతో పాటు రోడ్ రూల్స్ పాటించకపోవడం, దీనికి సంబంధించి హెల్మెట్ డ్రైవింగ్ లేకపోవడం ప్రమాదాలకు మెయిన్ కారణం అవుతుంది. ఓపెన్ డ్రింకింగ్, ఆల్కహాల్, మద్యం సేవించడం, ఎక్కడంటే అక్కడ బజార్లో, ఎక్కడంటే ఓపెన్ గ్రౌండ్స్లో తాగేసేసి కొట్లాడు జరగడం, వీటన్నిటిని నివారణలో భాగంగా కంపల్సరిగా ప్రతి SHO, ఇన్స్పెక్టర్, DSP తన జ్యూడిక్షన్లో కంపల్సరిగా ఓపెన్ డ్రింకింగ్ ఒకటి రెస్ట్రిక్ట్ చేయమన్నారు. దానివల్ల బాడీలీ అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి. రెండవది హెల్మెట్ డ్రైవింగ్ ధారణ ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు. ఇంకోటి
డ్రై కండక్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు నివారించని చెప్పి ముఖ్యంగా మనుగోలు పోలీస్ స్టేషన్ సంబంధించి చెప్పారు. దీంతో పాటు ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి నైట్ బీట్లు డే బీట్లు పెట్రోలింగ్ చేసి ఇంటెన్సిఫై చేశారు. సందర్భంగా ఫైర్ క్రాకర్కి సంబంధించి ప్రమాదాలు జరిగినాయి. లాస్ట్ టైం కూడా మనకి వినాయక చవితి ఇక్కడ బీసీ కాలనీలో బాలుడు చనిపోవడం జరిగింది. ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు విధిగా లైసెన్స్ పెట్టుకోవాలి. లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు కూడా సేల్ చేయడానికి లేదు. సేల్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి. అలానే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళకు కూడా డ్రైవ్ చేసి కేసెస్ పెట్టడం జరుగుతుంది. మనుబోలు పోలీస్ స్టేషన్ను సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. మండలంలోని 19 గ్రామాల్లో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలైన వీరంపల్లి, మడమనూరులో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈరోజు మనుబోలు పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ నేషనల్ హైవే 16 మీద ఉంది. జనరల్గా ఇక్కడ బేసిక్లీ ముఖ్యంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్లో ఇంపార్టెంట్ ఉంది. టోటల్ 6 ప్లేసెస్ ఉంది. ఇక్కడ యూ టర్న్ ఉంది నేషనల్ హైవేలో ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో. అండ్ 19 విలేజెస్ అండ్ 15 హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఆ 19 విలేజెస్లో ప్రియారిటీగా ఇక్కడ ఎస్హెచ్ఓ గారు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ అవుట్ ఆఫ్ 19 to 18 విలేజ్లో. అండ్ ఫ్యాక్షన్ విలేజ్ కూడా ఇక్కడ 2 ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నాయి. బట్ 1 ఫ్యాక్షన్ విలేజ్లో చాలా సంవత్సరం నుంచి ఏం సంఘటన జరగలేదు. సో పాత హిస్టరీ ఇన్ జనరల్ ఇది పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అండ్ మనం జనరల్గా ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా కంట్రోల్ పరంగా ఎస్హెచ్ఓస్ వాచ్ఫుల్గా ఉంటారు. ఇది పోలీస్ స్టేషన్ పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ లాగా ఇక్కడ ఉంది. మనిషి మనిషిగా మారే ఏకైక మార్గం సేవ ఒక్కటేనని చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు అన్నారు. చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు సర్వేపల్లి బీసీసీఎల్ కన్వీనర్ గుండాల ఆదినారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణం రాజవీధి నందుగల మెడ్ప్లస్ బ్యాంక్ నందు చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుండాల ఆదినారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను గుండాల ఆదినారాయణ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ఆదినారాయణ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, చెగువేరా ఫౌండేషన్ సభ్యులు దాదాపు 120 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుండాల ఆదినారాయణ మరియు చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు, సూళ్లూరుపేట, గూడూరు, చెన్నూరు, నెల్లూరు, కోట, విద్యానగర్, చిల్లకూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. నా చిరకాల మిత్రుడు శ్రీ గుండాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అలాగే సూర్యన్న సైన్యం యువ సైన్యం ఆధ్వర్యంలో గూడూరు రాజావీధిలో గల మేడ్ ప్లస్ బ్లడ్ బ్యాంక్ నందు దాదాపుగా 100 మంది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సూర్యన్న సైన్యం అభిమానులకి, చెగువేరా ఫౌండేషన్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో మొదటి నుంచి ఇప్పటి వరకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మాతో సంప్రదిస్తూ మా సలహాలు తీసుకుంటూ ముందుకు నడిపించిన సురేష్ గారికి, వంశీ గారికి, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చెగువేరా ఫౌండేషన్ స్థాపించి 13 సంవత్సరాలు అయిపోయి 14వ సంవత్సరం అడుగుపెట్టిన ఈ సందర్భంలో అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా చెగువేరా ఫౌండేషన్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రక్తదాన శిబిరం ఆలోచన ప్యూర్ అండ్ ప్యూర్ అంటే 100% అయ్యప్ప, పుష్కర్, రత్నం, రవి, వెంకట్ కంప్లీట్గా ఆయన అభిమానులు కట్వాపల్లి నుంచి దాదాపు 1 వారం నుంచి నా దగ్గరకు వచ్చి మేము చేస్తాం అని చెప్తూ ఉన్నప్పటికీ నాకు ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది. రక్తదానం చేయడం అని అంటే మిగతా కార్యక్రమాలకి 100 మంది, 200 మంది, 300 మంది వచ్చేస్తారు, కానీ రక్తదానం అంటే ఎక్కడో ఒక అపోహ ఉంది ప్రతి ఒక్కరికి. ఆ అపోహలన్నీ తొలగించి ఈరోజు ఇంత దిగ్విజయంగా, ఇంత జయప్రదంగా చేసుకొచ్చిన ముందుగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా స్నేహితుడి తరపున, నా తరపున, చెగువేరా ఫౌండేషన్ ఎంటైర్ టీం తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాళ్ళకి క్లాస్ పెట్టాలని. అదేవిధంగా చెగువేరా ఫౌండేషన్ పైలట్ టీం మరో టీం ఉంది. సూళ్లూరుపేట నుంచి దాదాపుగా గూడూరుకు రావాలంటే 2 గంటల ప్రయాణం అవుతుంది. అక్కడి నుంచి చెంగయ్య, సదానందం
ఈశ్వరు వీళ్ళు ఒక దాదాపు 10-15 మంది కూడా రావడము అంటే మా గుండాల ఆదినారాయణ మీద ఉన్న వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సహచర విద్యార్థులు, మా చిన్ననాటి స్నేహితులు రఫీ, దిలీప్ రెడ్డి, జగన్ రెడ్డి, మన్నన్, అలాగే ఎప్పుడు వెన్నట్టు ఉండే మా ఆదినారాయణకి ఏమంటామనంటే నమ్మిన బంటు సమ్ ఏదో ఉంటది, మా వినోద్, ప్రతి ఒక్కరు కూడా అంటే మా ఆదినారాయణ బాగుంటే మేమందరం బాగుంటాం. మా ఆదినారాయణ ఎప్పుడు బాగుండాలని ఇంకొకసారి ప్రతి ఒక్కరు ఈరోజు గుళ్ళకి గోపురాలకి వెళ్ళి ప్రేయర్ చేయండి. ఎందుకంటే మా బలం బలహీనత మా ఆదినారాయణ. గూడూరు సెంటర్లో గుండాల ఆదినారాయణ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు మాకు ఇచ్చిన గుండాల ఆదినారాయణ గారికి, అలాగే చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల సురేష్ గారికి, ఆదినారాయణ గారికి థ్యాంక్ యూ అండి. మాకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చినందుకు. దీనివల్ల చాలామంది తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి వీళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. బ్లడ్ మేము సరైన టైంలో అందివ్వగలం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే హాస్పిటల్ అన్నిటికీ మెడిపల్స్ బ్లడ్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్లకు రక్త అవసరాలని తీరుస్తూ చాలా ఆదరిస్తూ ఉంది మెడిపల్స్ బ్లడ్ సెంటర్. సో ఎవరైనా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాలనుకున్నా లేదా వాలంటీర్ బ్లడ్ డొనేటర్స్ ఉన్నా ఈరోజు గుండాల ఆదినారాయణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ సెంటర్కి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చు. చాలా మంది వచ్చారు ఈరోజు రక్తదానం. గుండాల ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది వచ్చి రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాకు క్యాంపు రావడానికి క్యాంప్ ఇచ్చి ఎంతోమంది డోనర్స్ని మోటివేట్ చేసి గర్భిణీ స్త్రీలకు అలాగే తలసేమియా చిన్నారులకు ఉపయోగపడుతూ ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గుండాల ఆదినారాయణ గారికి, అలాగే సురేష్ గారికి, చెగువేరా ఫౌండేషన్కి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నా ప్రాణ స్నేహితుడు సురేష్కి, అలాగే మన్నన్కి, రఫీకి, అలాగే నా సూర్యమ్మ సైన్యానికి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న మెడి ప్లస్ నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నా నోటుకుండా మాట కూడా రావడం లేదు. అంతా వద్దు చెప్పారు మా పిల్లలు, నేను వద్దు అంటున్నా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని ఎన్నో విధాలుగా అన్న కోసం వాళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి నిరీక్షించి ఏం కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఈ రోజు వచ్చింది కాదు. దాదాపు నేను పుట్టినరోజు అంటూ నేను ఎప్పుడు చేసుకోలేదు. నా సైన్యం వచ్చాక, నా సూర్యన్న సైన్యం చెగువేరా ఫౌండేషన్ స్థాపించినాక అక్కడి నుంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వీళ్ళ సొంత అభిమానాలతో ఆ అభిమానం అనేది కొనలేం. సో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఈ రక్తదానం. ఈ రక్తదానం అనేది ఎన్ని దానాల్లో కన్నా గొప్ప దానం ఏదంటే రక్తదానం. అది ముందుగా చెప్పినా వద్దు, మన పిల్లలకి అందరికీ మళ్ళీ ఇబ్బంది అవుద్ది, అవసరం లేదు, పడలేదని నేను చెప్పినా నా మాట వినకుండా ఇంకా పెద్దగా ప్లాన్ చేశారు. వద్దు, నేనే కంట్రోల్ చేశా, కాదునా అని చెప్పి ఈరోజు గూడూరు పట్టణంలో మిడిల్ ప్లస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఈ సూర్యన్న సైన్యం చెగువేరా ఫౌండేషను అలాగే మా ఇద్దరి మీద ఉన్న అభిమానులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క రక్తదానానికి ఇచ్చేసి వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ రక్తం 10 మందికి ఉపయోగపడేటట్టు ఈరోజు అందరూ ఇవ్వటం చాలా గొప్ప నిర్ణయం. సో మనం చేసే ఎంత దానాలతో ఈ రక్తదానం చాలా సంతోషం ఉంది, మాట కూడా రావడం లేదు. అలాంటిది ఎప్పుడైనా సరే నా సైన్యానికి, చెగువేరా ఫౌండేషన్ పైలట్ టీంకి, అలాగే నా ప్రాణ స్నేహితులకి అందరికీ నేను పేరు పేరున రుణపడి ఉంటానని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట పట్టణంలోని బాలసదన్లో చదువుతున్న 30 మంది విద్యార్థులకు బ్యాగులు, తినుబండారాలు పంపిణీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.
గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.